రాన్ నారాయణ రాన్. ఈ మహా ఆకాశం గురించి మనం ఎప్పుడూ ఆలోచించము. మన మనస్సులో ఈ విషయాన్ని తలచుకోం కూడా. ఎందుకు ఈ ఆకాశం ఉంది అని మనం ప్రశ్నించము. ఆకాశం శాశ్వతమైనది. అది ఆదికాలం నుండి ఉంది. ఆకాశాన్ని ఎవరు సృష్టించలేరు. అది గతంలో కూడా ఉండింది, ఇప్పుడు ఉంది, భవిష్యత్తులోనూ ఉంటుంది. ఆకాశమే దేవుడు, అల్లా, గాడ్. ఆకాశమే అన్నీ. అది పరమశక్తిగా ఉంది. ఆకాశం ఇలా కోరుకుంది, నేనే సృష్టితో కలిసి ఉండాలి, నేనే నన్ను ఎన్నో రూపాలలో చూడాలి. ఆకాశం తానే తానిని చూడాలనుకుంది, తానే తానిని అనుభవించాలనుకుంది. అందుకే సృష్టిని సృష్టించింది. అంతరిక్షంలో ఎన్నో తారలు, సూర్యులు, గ్రహాలు, నక్షత్రాలు ఉన్నాయి. భూమిపై నివసించే మనిషి వీటన్నింటినీ లెక్కించగలడా? అది అసాధ్యం. అంతరిక్షం ఎంత లోతుగా ఉంది, దాని పొడవు, వెడల్పు ఎంత, దాన్ని కొలవగలమా? మనం కేవలం ఊహించగలము, కానీ నిజంగా లెక్కించలేము. అందుకే ఈ అంతరిక్షంలో పుట్టిన ఈ అనేక తారలు, గ్రహ నక్షత్రాలన్నీ ఆకాశంలోనే ఉత్పన్నమయ్యాయి. వీటిని ఏ మనిషి సృష్టించలేదు. ఆకాశమే ఆది, అనాది, వేదాల సంపూర్ణ గ్రంథం. ఇది నిజమైన గ్రంథం, మనిషి తయారు చేసింది కాదు. ఈ గ్రంథంలో అనంతమైన పుటలు ఉన్నాయి. ఆ పుటలే అనంత తారలు, గ్రహ నక్షత్రాలు. ప్రతి గ్రహ నక్షత్రంలో పంచభూతాలు ఉన్నాయి. ఈ నక్షత్రాలన్నీ పంచభూతాల ద్వారానే సృష్టించబడ్డాయి. వాటిలో నీరు, శక్తి, గాలి, భూమి, ఆకాశం అన్నీ ఉన్నాయి. ఇవే ప్రకృతిని సృష్టించాయి. మనము ఇవి నుంచే ఉత్పన్నమయ్యాము. ఈ శక్తుల ద్వారానే మన మనస్సు, మెదడు, వివేకం పుట్టాయి. ఈ వివేకం మరియు చైతన్యం మనకు జీవితం సరిగ్గా ఎలా జీవించాలో నేర్పుతాయి. మనం తప్పు చేయాలన్నప్పుడు ఈ వివేకమే మమ్మల్ని అప్రమత్తం చేస్తుంది. మన మనస్సు మరియు వివేకం మనకు కేవలం మంచి చెడు మధ్య తేడా తెలియజేయడమే కాకుండా మన పూర్తి అభివృద్ధికి దోహదపడతాయి. మనిషి ప్రతి అడ్డంకి, కష్టం, భయం నుండి విముక్తి పొందగలడు తాను తెలుసుకుంటే, ప్రకృతితో అనుసంధానం కలుపుకుంటే. అలాగే రాన్ నారాయణ రాన్ అనే నామాన్ని జపించాలి. రాన్ నారాయణ రాన్ అనే నామంలో శాంతి ఉంది, శక్తి ఉంది. ఇది మనల్ని శక్తితో నింపుతుంది. మన కాయ సాధనకు మనల్ని శక్తివంతులుగా మారుస్తుంది. రాన్ నారాయణ రాన్ అనేది ఒక అద్భుతమైన నామం. దీనిని జపించగానే మనకు తాని గుర్తుకొస్తుంది. ఈ లోకంలో ఎన్నో మంది ఉన్నారు. వారు రాన్ నారాయణ రాన్ అనే నామంతో అనుసంధానమై తమ జీవితాన్ని మారుస్తూ సమాజానికి మేలు చేశారు. రాన్ నారాయణ రాన్ అనే నామంలో ఆ పరమ శక్తి ఉంది. ఇది మొత్తం సృష్టిని తనలో కలుపుకుంది. ఈ నామంతో మీరు అనుసంధానమవుతే జీవితంలోని కష్టాలు ఎలా తరిగిపోతున్నాయో, నిజమైన ఆనందం, జీవన సారాంశం ఎలా మీతో కలుస్తాయో మీరు స్వయంగా అనుభవిస్తారు. కేవలం ఊహించటం వల్ల, చేతులు మీద చేతులు వేసుకుని కూర్చోవడం వల్ల జీవితం సార్థకంగా ఉండదు. జీవితం సార్థకం కావాలంటే కర్మ చేయాలి. అలాగే రాన్ నారాయణ రాన్ అనే నామంతో అనుసంధానమవ్వాలి.